హ్యాపీ దీపావళి సార్. సార్ అడ్వాన్స్ హ్యాపీ దీపావళి అలా మీతోటి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇప్పుడు ట్రైలర్ చూసాం, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సూపర్ సార్, వెరీ హ్యాపీ. లాస్ట్ దీపావళి కేతో మీరు ఒక ఎమోషన్ జర్నీ చేస్తే ఈసారి ఫుల్ ఫన్ రైడ్ పెట్టి ఉన్నారు కంప్లీట్ గా. కంప్లీట్ ఫన్ రైడ్ సార్ ఈసారి. ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ గా నవ్విచ్చేద్దాం డిసైడ్ అయిపోయి. అంటే కే ర్యాంప్ అంటే కొచ్చిన్ ర్యాంపా లేదా కే ర్యాంప్ అంటే కేరళ ర్యాంపా? ఈ కే ర్యాంప్ అంటే ఏంటి అసలు బేసిక్గా కుమార్ ర్యాంప్ అనే సార్. అంటే సినిమా కొంచెం వెరీ స్పీడ్ టోన్లో ఉంటుంది సార్. అంటే వాడి క్యారెక్టరేషన్ కూడా కొంచెం ర్యాంపేజ్లో ఉంటుంది. అందుకని వాడి పేరు కూడా కుమార్ కదా, కుమార్ అబ్బోరం పెట్టేద్దాం. బట్ ఆ ఓడు కూడా కొంచెం యూత్ఫుల్ ఓడు కదా, జనాల్లోకి వెళ్ళడానికి కానీ కొంచెం ఈజీగా ఉంటుంది అని ఆ చిన్న దాంతో పెట్టాను సార్. లవ్ స్టోరీస్ అంటే ఎక్కువ మనం కేరళ లవ్ స్టోరీ లవ్ చేస్తామని మీరు కేరళకి వెళ్ళిపోయారు కంప్లీట్ స్టోరీ. అంటే బ్యాక్ డ్రాప్ బాగుంటుంది అని అక్కడ వెళ్ళాను సార్. 2-3 పంచులు దొరుకుతాయని. అంటే ట్రైలర్ చూస్తే ట్రైలర్ మొత్తం మీరు కేరళ కనిపిస్తుంది. మొత్తం కేరళనే సార్. పంచకట్టు అంతా కూడా మీరు. అవును మంచి. అంటే సినిమా ఫస్ట్ 10 minutes ఇక్కడ ఉంటుంది హైదరాబాద్లో, రిమైనింగ్ అంతా కేరళకి వెళ్ళిపోతుంది. డైరెక్టర్ వచ్చి మీకు ఏ లైన్ చెప్పాడు కథ? లవ్ స్టోరీయా, యాక్షనా? మల్టిపుల్ కనిపించింది ట్రైలర్ చూస్తుంటే. కంప్లీట్ ఒక ఎంటర్టైన్మెంట్ సార్. మనోడు వచ్చి నాకు నరేషన్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్ బేస్డ్, ఓకే కుమార్ అని ఒక క్యారెక్టర్లో బిహేవ్ చేస్తాడు, వీడికి ఇలాంటి ఒక అమ్మాయి తగులుతుంది, ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి వర్కౌట్ అయ్యే డ్రామా చాలా ఫన్నీగా అనిపించింది సార్. అండ్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టరేషన్స్ అనమాట. అండ్ అవుట్ అండ్ ఆఫ్ లౌడ్ ఎనర్జీ ఉంటుంది. నాకు బాగా అనిపించింది సార్. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన నాకు అనిపించింది, చిన్నప్పుడు కూడా నేను మా ఇంట్లో కాళ్ళు ఊపుతుంటే మా నాయనమ్మ గారు ఎవరు ఉంటే అనేవాళ్ళు కాళ్ళు ఊపుకురా అని. అంటే మీరు దాంతో ఓపెనింగ్ షాట్ తీసుకున్నారు. అవును. అంటే మీకేమైనా ఇంతకుముందు అలా చెప్పారా? చాలా మంది నాకు తెలవాడు సార్, ఎందుకో తెలియదు, మాటికంటే తెలియకుండా ఊగిపోతూ ఉంటాయి సార్. అది చల్లగా అంటుంటాం చాలా మంది. కాళ్ళు ఇలా పక్కన ఉండాలి, ఇలా కాలు ఎడబెట్టి కాళ్ళు ఊపకూడదు దరిద్రం అంటే. అదే నేను ఊపట్లేదు మామ, వాటందరికీ అవి ఊగుతున్నాయి దాన్ని తలుచుకుంటుంటే. లాస్ట్ ఇయర్ దీపావళికి 3 సినిమాలు వచ్చినాయి సార్. కాగాని, లక్కీ భాస్కర్, అమరన్ 3 హిట్ అయినాయి. ప్లస్ కావు మీకు స్పెషల్ ఎందుకంటే మీ కెరీర్ లో ఫస్ట్ 100 crores మార్క్ మూవీ, బెస్ట్ మూవీ యాక్షన్. 50 crores అదే 50-60. అంటే టోటల్ గా చూస్తే మిమ్మల్ని టాప్ పొజిషన్ లో చూపించింది యాక్షన్ లో కానీ మీ నటనలో. అవును సార్. ఇప్పుడు ఈ దీపావళికి వచ్చేసరికి కంప్లీట్ ఫన్ రైడ్. అంటే పాత సినిమాలు చాలా కాలం ఈ మధ్యకాలం ఫన్ రైడ్ సినిమాలు చూడలేదు. ఎంతసేపు సీరియస్ మూవీలు లేకపోతే థ్రిల్లర్స్ లేకపోతే మీ ఒక హర్రర్ కామెడీలు ఈ టైప్ వెళ్తూ ఉంటే ఈ కాలేజ్ బ్యాక్ డ్రాప్, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ వచ్చింది దీపావళికి. ఈ జోనర్ ఎందుకు తీసుకున్నారు? నేను చేసి చాలా రోజులు అయిపోయింది సార్. అంటే ఇంత ఎనర్జెటిక్గా ఎంటర్టైన్ చేసి అవుట్ అండ్ అవుట్ థియేటర్లో బాగా నవ్వించి గోల పెట్టించే సినిమా నేను చేశాను చాలా రోజులు అయిపోయింది. అందుకనే నవ్విద్దాం ఈసారి. అండ్ ఎందుకో ఆడియన్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు సార్. కొంచెం లైట్ హార్టెడ్ కామెడీస్ కానీ, రిలేటబుల్ జోక్స్ కానీ, ఇప్పుడు బయట ఏవైతే లైవ్లీగా అందరూ మీమ్ స్టఫ్ కానీ, ఇవన్నీ థియేటర్స్లోకి వచ్చేసరికి, స్క్రీన్స్ మీదకి వచ్చేసరికి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. నేను 2-3 సినిమాలకి వెళ్ళినప్పుడు చూస్తుంటే జనాలు అందరూ పగలబడి నవ్వుతున్నారు. ఇది బయట మనకు 4-5 మీమ్స్ కనిపించి అవే థియేటర్లో రిఫ్లెక్ట్ అవుతుంటే గట్టిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ థాట్ ఓకే, వెరీ ఆర్గానిక్ కామెడీ, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. కేరామ్తో ఇంకా అవుట్ అండ్ అవుట్ అదే వర్కౌట్ చేద్దాం అనుకున్నాం. చాలా నమ్మకంగా ఉన్నాను సార్. అందరూ చాలా గట్టిగా నవ్వుకుంటారు ఈ సినిమాని. మీ ఫేస్ లో కనిపిస్తుంది అదే అదే ఆ కాన్ఫిడెంట్. అదే అంటే యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్న ఈ సంవత్సరం పెద్ద హిట్ అది ఫ్యామిలీ కామెడీ. అవును. నెక్స్ట్ రీసెంట్ లిటిల్ హార్ట్స్. అవును. అది అసలు యూత్ తో ఫుల్ హిట్ కొట్టారు. అవును. ఈ కంటిన్యూషన్ సినిమాలో ఉంది చూస్తుంటే, ఆ 2 ఐటలు చూస్తుంటే. లేదు సార్, ఖచ్చితంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది సార్. అంటే సినిమా చూసాము, కామెడీ వర్కౌట్ అయింది సార్. సెకండ్ హాఫ్ అయితే హిలారియస్గా నరేష్ గారి ఎపిసోడ్ కానీ, వెన్నెల కిషోర్ గారి ఎపిసోడ్ కానీ వీళ్ళందరూ కనిపిస్తుంటే నవ్వేస్తున్నారు. అంటే డ్రామాలో నుంచి వచ్చే ఫన్ కాబట్టి అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా స్టార్టింగ్ సినిమా రాణి గారు, రాజా రాణి వారు, ఆ సినిమా తర్వాత కనీసం 1 year తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత స్పీడ్ పెంచారు. అవును సార్. సంవత్సరం 3 సినిమాలు వచ్చాయి. ఈ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇది రెండోది. అవును, కొంచెం తగ్గించారు. ఎందుకని కావాలని తగ్గించారా లేకపోతే జోనర్స్ మారుద్దాం అనుకుంటున్నారా? లేదు సార్, అంటే ఏమైందంటే అప్పుడు 2021లో 5-6 స్క్రిప్ట్లు ఒప్పేసుకున్నాను. అప్పటికి ఆ సబ్జెక్ట్స్ 2020లో రెడీ అయిన సబ్జెక్ట్స్. అప్పటికి పాయింట్ నచ్చి ఒప్పుకున్నాము. తర్వాత అర్థమైపోయింది, ఓకే ఆడియన్స్ మైండ్ సెట్ మారుతున్నాయి, కమర్షియాలిటీలు ఇవి ఎంకరేజ్ చేసే జోన్లో లేరు, వాళ్ళకి ఏదో చాలా రియలిస్టిక్గా రియాలిటీకి కొత్తదనం ఏదో కావాలని. తర్వాత ముందు నేను గ్యాప్ తీసుకున్నాను సార్. 1 year సినిమాలు చేయలేదు. ఓకే కొంచెం ఆలోచిద్దాం ఎలాంటి స్క్రిప్ట్స్ వర్కౌట్ అవుతున్నాయి ఏంటి అని. సో తర్వాత ఈ స్క్రిప్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కేరాంప్ కానీ, తర్వాత చెన్నై లవ్ స్టోరీ కానీ, ఇంకొక 3-4 స్క్రిప్ట్స్ ఓకే చేశాను. అప్పుడు టైం తీసుకున్నాను సార్. ఇంకా నుంచి ఎవ్రీ ఇయర్ 3 films వస్తాయి సార్. సూపర్. ఇప్పుడు పక్కా 3 films ఎవ్రీ ఇయర్ వస్తాయి సార్. హిట్ అవ్వగానే పెళ్లి చేసుకున్నారు. కేరామ్ హిట్ ముందు కొడుకు పుట్టున్నాడు రెడీగా. అంటే జోష్ పెంచారు కంప్లీట్ గా. చెన్నై లవ్ స్టోరీ ఇంకా అంటే టీజర్ చూస్తాం, చెన్నై లవ్ స్టోరీ అది కూడా చాలా బాగుంది. లవ్ స్టోరీ బేస్ గా. అంటే డైలాగ్ వెర్షన్ కూడా బాగుంది కదా, అమ్మాయితో మోడలేషన్ చాలా చాలా బాగా
వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్ సార్. అంటే చాలా అది మంచి టీమ్. చాలా అది బాగా. సంక్రాంతి, ఫిబ్రవరి టైంలో అది కూడా రిలీజ్ చేస్తారు. మోస్ట్లీ సమ్మర్ ఉండొచ్చేమో సార్, తెలీదు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 2 సినిమాలే ఉంటాయా? నెక్స్ట్ ఇయర్ 3 ప్రయత్నిస్తున్నాను సార్. ఇంకా చూడాలి. డిపెండ్స్ ఆన్ షూటింగ్స్ అయితే కాపీ అయితే రెడీ ఉంటాయి 3 సినిమాలు. డిపెండ్స్ ఆన్ ద రిలీజ్ 3 అవుతాయి, 2 అవుతాయో తెలీదు గానీ, బట్ 3 సినిమాలు అయితే నేను ప్లాన్డ్‌గా ఉన్నాను సార్. పెద్ద హీరోలందరూ కూడా సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నారు. హ్మ్. మిడ్ రేంజ్ హీరోలు 1, 2కి వచ్చారు ఆళ్ళు కూడా. హ్మ్. అంటే యంగ్ కమ్మింగ్ హీరోలందరూ హ్మ్. అంటే సక్సెస్ రేషియో మన చేతిలో ఉండదు కదా! అవును సార్. ఓటీటీ కాంపిటీషన్ పెరిగాక హ్మ్. 2, 3 సినిమాలు చేస్తే కొంచెం థియేటర్‌కి ఆడియన్స్ రావడం జరుగుద్ది. అవును సార్. అంటే థియేటర్‌కి ఆడియన్స్ పుల్ చేయాలంటే మనం ఏదో కనిపిస్తా ఉండాలి 2 నెలలకు, అవును 3 సార్. నెలలకు అవును సినిమా. సార్. హ్మ్. అలాంటిది మీరు ముందు వరుసలో ఉండాలి యాక్చువల్‌గా. సార్ తప్పకుండా సార్. నేను లాస్ట్ 2 ఇయర్స్‌లో 2 ఫిల్మ్స్ అయ్యాయి. ఇదే చెప్పాను కదా సార్, కొంచెం ఎక్కడో నేనే ఏమైనా ట్రాక్ తప్పుతున్నామా, ఇది కాదు కదా, ఏదో కంటెంట్ విషయం కేర్ తీసుకోవాలని మంచి సబ్జెక్టుల మీద వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ 3 ఇయర్స్ ఖచ్చితంగా నావి 9-10 ఫిల్మ్స్ వస్తాయి సార్. నేను అది బిలీవ్ చేస్తాను సార్. యాక్చువల్‌గా మీరు అన్న పాయింట్, మేము యాజ్ ఎ యంగ్ హీరోస్‌గా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎక్కువ సినిమాలు చేస్తే కొత్త టెక్నీషియన్స్ వస్తారు, కొత్త డైరెక్టర్స్‌కి ఆపర్చునిటీ వస్తుంది అని బిలీవ్ చేస్తాను. మీరు అన్నట్టు సక్సెస్ అనేది మన చేతిలో ఉండదు సార్. ఖచ్చితంగా అది చేసే మేకర్స్ గానీ అందరం అన్నీ కుదిరితే ఆ టైంకి పడుతుంది. బట్ మంచి కంటెంట్ చూస్ చేసుకొని చేయడం అయితే చేయాలి. నేను ఈ క్వెషన్ ఎందుకు అడిగానంటే కిరణ్ గారు, కొత్త డైరెక్టర్ మీరు చేసిన మాక్సిమం 11 సినిమాలు న్యూ డైరెక్టర్స్, అవును ప్రొడక్షన్ హౌస్ కూడా మాక్సిమం కొత్త వాళ్ళతోటే ఉన్నాయి. అవును అంటే సార్. రేర్‌గా గీతా ఆర్ట్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నా గానీ, అవును సార్. మైత్రియాలు ఉన్నా గానీ, అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందు మీకు 90% మార్క్స్ ఇవ్వచ్చు. అవును సార్. హ్మ్. అందువల్ల మీకు కొత్తోళ్ళకి చెప్పడం కూడా ఈజీ పాయింట్ కనెక్షన్ ఉంటది. అవును సార్. కొత్త సబ్జెక్ట్, కొత్త నీరు రావాలంటారు కదా ఎప్పటికప్పుడు. అవును సార్. అవును సార్. అది మీతోనే స్టార్ట్ అయితే కొంచెం ఎక్కువ స్పీడ్ అందుకుంటుంది ఇంకోళ్ళ దగ్గర నుంచి. లేదు, నిజమే సార్ అది. తప్పకుండా నేను చాలా అందరికి కొత్త వాళ్ళతో చేయడానికి ఇష్టపడతాను. కొత్త మేకర్స్. ఎందుకంటే ఆల్రెడీ బాగా పెద్ద హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ గాని, వాళ్ళు గాని ఆ కాంబినేషన్స్ హీరోలు అది. నేనైనా యాస్ మచ్ యాస్ పాసిబుల్ సార్. నాకు ఏదో పెద్దగా ఇది మార్కెట్ అది కాదు. నాకేందంటే కొత్త డైరెక్టర్స్‌తో వర్క్ చేద్దాం. యాస్ మచ్ యాస్ పాసిబుల్ నేను వర్క్ చేస్తాను. సూపర్. ఈ పాత డైరెక్టర్ అంటే పాత డైరెక్టర్ అనకూడదు. హిట్ డైరెక్టర్లు కొద్దిగా రేజింగ్ ఉన్న డైరెక్టర్స్ ఇలా ఎవరైనా అప్రోచ్ అయ్యారా ఓ సినిమా కోసం గాని? అప్రోచ్ అయ్యారు సార్. అయ్యో! అప్రోచ్ అయ్యారు అండ్ వర్కౌట్ అవుతున్నాయి. కొన్ని ఫ్యూచర్‌లో అవి కూడా ఉంటాయి. బట్ సార్ అది నాకు అర్థమైనంత వరకు అదేం పెద్ద విషయం కాదు సార్. ఎందుకంటే మనము వచ్చాం. మనం అందులో ఆల్రెడీ వెన్ వి ఎస్టాబ్లిష్డ్ యాస్ ఎ హీరోగా గాని వాటెవర్ ఓకే, సినిమాలన్నీ వర్కౌట్ అవుతున్నప్పుడు మనం అప్రోచ్ అవ్వడమో లేకపోతే సరే ఇలా చేద్దాం అది ఇది అని అంటే ఈరోజు కాకపోయినా రేపు అయిపోతుంది సార్. దాంట్లో ఏమి ఇబ్బంది అంటే పెద్ద టైం ఏం పట్టదు వన్స్ ఇక్కడికి వచ్చి అంతా సెట్ రైట్ అయిన తర్వాత. బట్ నాకు మోర్ దెన్ దట్ ఏంటంటే కొత్త వాళ్ళతో చేద్దాం. కొత్త కథలు, కొత్త టెక్నీషియన్స్ ఓకే. ఎంత పాసిబుల్ అయితే అంతమందిని కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేద్దామని. మీ దగ్గరికి వచ్చిన కథలు మీరు వద్దన్న కథలు ఏమైనా ఉన్నాయా అసలు? చాలా ఉంటాయి కదా సార్. నేను వద్దన్న కథలు చాలా ఉంటాయి. అంటే ఈ మధ్య మరీ కఠినంగా తయారైపోయాను సార్. అంటే ఏదైనా ఒక కథ వింటుంటే నాకు నేనే ఇది చూడరు, ఇది చూడరు, ఇది వద్దు వద్దని నాకు నేనే చాలా కఠినంగా తయారైపోయాను. ఏదో చాలా వింటే గాని 1, 2 కథలు నచ్చట్లేదు. ఖచ్చితంగా నేను ఇంకా ఇది కాదులేండి అన్న కథలు కూడా ఉంటాయి కదా సార్. సినిమాలో పాటలు గిట్లు కూడా ఉంటలే ఈ మధ్య కాలంలో. సాంగ్స్ మీ పాటలు చూస్తే హ్మ్. రొటీన్‌కి భిన్నంగా డిఫరెంట్‌గా అనిపించింది నాకు. అదే సార్. ట్రైలర్‌లోనే అదే సార్. 2, 3 పాటలు పెట్టి హ్మ్. కమింగ్ బ్యాక్ ఆడియన్స్ రండి థియేటర్‌కి చూడటానికి మేము ఎంజాయ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదే అన్న సార్. విధంగా ఉంది ట్రైలర్. వెరీ హ్యాపీ సార్. నచ్చింది మీకు. వెరీ హ్యాపీ. అంటే మ్యూజిక్ డైరెక్టర్ గాని అన్నీ కూడా బాగా కేర్ తీసుకున్నారు దాంట్లో అవును సార్. బేసికల్‌గా. చేతన్ భరద్వాజ్ గారు నా లక్కీ చామ్ సార్. 'ఎస్ఆర్', 'వినరో భాగ్యం' ఇది మూడోది. అంటే సినిమా కూడా చాలా బా వచ్చింది. వెరీ కాన్ఫిడెంట్ సార్. హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. ఓహ్! హ్మ్. కంగ్రాట్స్. అయితే మీకు ఇంకోటి చెప్పాలి. సార్. మీ దగ్గర ఉన్న టాలెంట్‌కి మీరు రైటరు ప్లస్ అదిని. సార్. మీరు డైరెక్టర్ ఎందుకు చేయకూడదు అనుకుంటున్నారు? ఫ్యూచర్‌లో ఏమైనా అవకాశం ఉందా? చేస్తాను సార్. ఫ్యూచర్‌లో చేస్తాను సార్. దాంట్లో ఏం లేదు. అలానే ఏం లేదు. యాజ్ ఆఫ్ నౌ నేను వెరీ యాక్టర్‌గా కంఫర్టబుల్‌గా ఉన్నాను. ఏదైనా ఇప్పుడు నెక్స్ట్ ఒకటి చేస్తున్నాను సార్. నేను 'ఎస్ఆర్' తర్వాత ఒక కథ రాశాను. అది ఉండబోతది నెక్స్ట్ చేస్తాను. దీని కంటిన్యూషనా లేదా నెక్స్ట్ ఇయర్? ఆహ్, షూట్ అయితే అయిపోద్ది సార్. నెక్స్ట్ ఇయర్ బిగినింగ్‌లో షూట్ ఉంటుంది సార్. అసలు మీరొచ్చిన ప్రాంతం రాయలసీమ. సార్. రాయలసీమ అంటే ఎక్కువ రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువుంటది. హ్మ్. రాజకీయ ప్రాధాన్యత ఉన్న సినిమానే చేస్తారా? లేదా భవిష్యత్తులో పొలిటికల్‌గా ఎంట్రీ ఉంటదా? నాకు అన్నిటికన్నా వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏందంటే పొలిటికల్ సబ్జెక్ట్. ఇంకా నాకిష్టం. ఊటీ కూడా చేయలేదు మీరు. చేయలేదు సార్ ఇంతవరకు. ముట్టలేదు దాన్ని. ముట్టితే అదే చెప్పాను సార్. అంటే నెక్స్ట్ 3 ఇయర్స్ తర్వాత కొంచెం టైం తీసుకొని ఒక పెద్ద సినిమా చేస్తాను సార్. పెద్దది ఇన్ ద సెన్స్ ఏంటంటే అది ఇంకా నా కెరియర్‌లో నిలిచిపోయే నెక్స్ట్ స్టెప్ ఇలా చేశాడు. ఇప్పుడు 'యష్' 'కేజీఎఫ్' ఒకటుంటది. లైక్ అప్పటిదాకా ఆయన ఎవరికీ తెలియకపోయినా ఒక 'కేజీఎఫ్' తర్వాత ఒకటొస్తది కదా సార్. ఈవెన్ నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి సార్. బట్ 3 ఇయర్స్ ఏంటంటే వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్స్ ఇంకా ఆడియన్స్‌కి దగ్గరే. 'కిరణ్ అబ్బవరం' అనేది ఒక నమ్మకం. అరే! వీడి సినిమాకెళ్తే బావుంటది. మంచి సినిమా తీస్తున్నాడనే ట్రస్ట్ ఏర్పరచుకొని
వాటెవర్ అంతా నేను సెట్ డౌన్ అయిన తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ నేను దిగుతాను సార్. పొలిటికల్ సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం సార్. అది టచ్ చేసేది మాత్రం చాలా స్ట్రాంగ్‌గా టచ్ చేస్తాను. చాలా మంది పొలిటికల్ సబ్జెక్ట్ చేయాలంటే భయపడుతుంటారు. ఇప్పుడు సినారీకి ఎక్కడో లింక్ చేసుకుని మళ్ళీ కథలు రాయాల్సి ఉంటుంది గట్టా అని. బట్ అది ఏముండదులేండి సార్. అది కాకుండా మనం రియలిస్టిక్ సిచ్యువేషన్ కాకుండా ఎవరిని క్యారెక్టర్స్ ఉద్దేశించి కాకుండా మామూలుగా పొలిటికల్ ఊరికే ఉంటుంది. ఇప్పుడు 'లీడర్' ఉంది సార్. నాకు చాలా ఇష్టమైన సినిమా సార్ 'లీడర్.' అలా ఉంటాయి కదా సార్ ఏదైనా చేద్దామని. అంటే మలయాళం బేస్‌లో ఎక్కువ వస్తున్నాయి మనకి ఈ సినిమాలు. అది పొలిటికల్ బేస్ సినిమాలు అది. తెలుగులో మొత్తం స్ట్రెయిట్‌గా మొత్తం ఒకటే ఫార్మాట్ 2, 3 ఫార్మాట్‌లోనే వెళ్తా ఉన్నారు. అదే. అంటే సినిమాలో రాజకీయాలు మీరు భవిష్యత్తు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి హ్యాపీగా సినిమాలు ఎందుకని? హ్యాపీ ఈ సినిమాలు ప్రస్తుతానికి మైండ్ సెట్ అంతా సినిమాల మీదే ఉంది సార్. ఇక మంచి సినిమాలు చేయాలి, మంచిగా అంటే పేరు తెచ్చుకోవాలన్నంత ఉంది సార్. రాయలసీమ వాళ్ళంటే యాక్చువల్‌గా పొలిటికల్‌గా ముందు అగ్రెసివ్‌గా ఉంటారు. అంటే మాక్సిమం పొలిటీషియన్స్ చూస్తే బౌత్ 2 స్టేట్స్‌లో కూడా కలిసి ఉన్నప్పుడు కూడా ఎక్కువ రాయలసీమ నుంచి ఎక్కువ లీడర్స్ గట్టు ఉండేవాళ్ళు. అదే సార్. ఇప్పటికి చూస్తున్నాం కదా బేసికల్‌గా. అంటే వాళ్ళ ఎనర్జీ దాంట్లో సినిమాల కన్నా పొలిటికల్ పవర్ ఎక్కువ కనిపిస్తా ఉంటది. సార్. అందుకని మీకేమైనా ఉందా అని అడిగింది. ప్రస్తుతానికి సినిమాలు హ్యాపీ. భవిష్యత్తులో అయితే ఉందో మూలగా దాచిపెట్టి ప్రస్తుతానికి అయితే హ్యాపీగా సినిమాలు మీద అంటే ఇప్పుడు యంగ్ హీరోస్ కానీ అందరూ కూడా ఎక్కువ పీరియాడిక్ సినిమాలు లేకపోతే కొంచెం సోషియో ఫ్యాంటసీ ఇట్లాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీకేమైనా పీరియాడిక్ సినిమాలు కానీ ఇట్లాంటి ఏమైనా ఆలోచన ఉందా భవిష్యత్తులో? ఒకటి చేస్తున్నాను సార్. అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది ఇప్పుడు టచ్ మీ చేయట్లేదు. డైరెక్షన్‌లో వచ్చేదా? నేను చేయట్లేదు సార్. డైరెక్షన్ కాదు, వేరే అతను మంచి కథ చెప్పాను. బట్ యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ అప్కమింగ్ 5 ఫిలిమ్స్‌లో అయితే లేదు సార్. పీరియాడిక్ సినిమా లేదు. పీరియాడిక్ అంటే ఇన్ ద సెన్స్ అలా మీరు అన్నట్టు సోషియో ఫ్యాంటసీ కానీ పీరియాడిక్ కానీ పెద్ద కథ అది. ఒకటి నేను చాలా మంచి కథ విన్నాను. అది మాకు ప్రీ ప్రొడక్షన్‌కే 1.5 ఇయర్ టైం పడుతుంది. సో అది నేను షూట్ అయ్యేది బయటకు వచ్చేసరికి ఇట్ మై టేక్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం పడుతుంది. సినిమా ప్రతిదానికి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వాటి ప్రాధాన్యత పెరిగింది కదా. మీ సినిమాల్లో అట్లాంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందా ఏమన్నా కంప్లీట్? ఇప్పుడైతే ఏది లేదు కదా సార్. నాకు తెలిసి నా సినిమాల్లో ఏది లేదు. అండ్ ఓకే, నేను చాలా రిలేటబుల్ సబ్జెక్ట్ చేద్దామనే జోన్లో ఉన్నాను. యంగ్గా ఉన్నాం ఇప్పుడే. ఇంకొక నెక్స్ట్ 2-3 ఇయర్స్ చాలా రిలేటబుల్ కంటెంట్ యూత్‌కి, ఫ్యామిలీకి దగ్గర ఏ సినిమాలు చేద్దాము అనే జోన్లో ఉన్నాను సార్ ప్రస్తుతానికి. అంటే రూట్స్‌లోంచి కథలు కూడా హిట్ అవుతున్నాయి ఈ మధ్యన. అవును. రీసెంట్‌గా వచ్చిన 'కాంతార' ఇవన్నీ కూడా బెంగుళూరు, కర్ణాటకలో ఒక ప్రాంతం నుంచి తీసుకొచ్చిన కథని ఇలా పైకి తీసుకొచ్చారు. పైకి హిట్ అయింది కూడా సినిమా. మీరు అలాంటి రూట్స్ కథలు ఏమన్నా అంటే కొంచెం టచ్ చేశారు కానీ ఇది డిఫరెంట్. అవును సార్. అవును. దీన్ని ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఏమైనా ఆలోచన చేశారు? ఉంది. ఒక కథ విన్నాను సార్. అది చాలా బాగుంది. ఇందాక మీకు చెప్పిన ఒక 5 స్టోరీస్‌లో అలాంటిది ఒకటి ఉంది సార్. దాంట్లో సీజీలు, గ్రాఫిక్స్‌లో అది కాదు కానీ మోర్ ఆఫ్ వెరీ రియలిస్టిక్ ఇలా గ్రామ దేవత మీద ఉంటుంది సార్. చాలా కొత్త కథ విన్నాను. మనం ఆ గ్రామ దేవత అనే కాన్సెప్ట్ మన దాంట్లో కూడా ఒకటి ఉంటుంది కొత్త. అది దాని మీద ఎక్స్‌ప్లోర్ చేశాడు. అతను తీసుకొచ్చాడు కదా, చాలా బాగానే. ఈ సినిమాలో అమ్మాయిని తీసుకుంటే కారణం యుక్తిని ఎందుకు సెలెక్ట్ చేశారు? అంటే డిస్కషన్స్‌లో ఉన్నప్పుడు ఎవరు వెళ్దాము ఏంటి అన్నప్పుడు అమ్మాయిది అప్పుడే 'మార్కో' సినిమా రిలీజ్ అయింది. కొంచెం లుక్స్ కానీ లేకపోతే సెట్ అవుతుందేమో అనే దాని మీద తీసుకున్నాను సార్. అంటే అమ్మాయిని ఆడిషన్ చేశారు. కొంచెం చాలా యాక్టింగ్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న రోల్. సైకిక్‌గా బిహేవ్ చేయాలి. కొన్ని సీన్స్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం అమ్మాయికి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. దాన్ని చాలా లౌడ్‌గా చెప్పగలగాలి. ఆడిషన్ చేశారు. అమ్మాయి చాలా బాగా చేసింది. ఇంకా ట్రైలర్‌లో చెప్పారు కదా, సాయి కుమార్ మా అబ్బాయిని లవ్ చేసినందుకు కంగారు లేదు. మీ అమ్మాయికి ఎలా నచ్చింది? లవ్ చేయడం అందరికి అంటే కొంచెం ట్రైలర్‌లోనే మీరు కథ కొంచెం రివీల్ చేశారు థియేటర్‌కి వచ్చే ఆడియన్స్‌కి. అంతే సార్. ఫుల్ ఫన్‌గా ఉంటుంది. ఫన్ ఉండబోతుంది అనేది రివీల్ చేశారు. ఈ సినిమాలో మేజర్ దాని గురించి చూసిన ఫోటోగ్రఫీకి అట్లా ఎక్కువ ప్రాధాన్యత. కేరళ వెళ్ళారు కాబట్టి ఎక్కువ కేర్ తీసుకున్నారా లేదంటే బేస్ ఏంటి? లేదు సార్. అంటే ముందు నుంచే విజువల్‌గా ఏం కొత్తగా చెప్పగలం. మళ్ళీ రొటీన్ కాలేజు, రొటీన్‌గా ఎక్కడెక్కడో తీసేది కాకుండా విజువల్‌గా కొంచెం కొత్తగా చెప్పొచ్చు. అక్కడికి వెళ్తే చిన్న కల్చర్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. హీరో కూడా మాటకంటే ఊరికేదో మలయాళం సినిమా గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ క్యారెక్టరేషను మేము మీ సినిమాలు చూసాము అది ఇది అనేదో మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి 1-2 క్యారెక్టరేషన్‌లో అవి సింక్ అయ్యాయి మొత్తం అంతా. అందుకని కేరళ వెళ్ళాం. ఇంకా సతీష్ భయ్య చాలా బాగా చేశాడు. సతీష్ భయ్య మొత్తం అంతా కేర్ తీసుకొని బాగా చూపిద్దాము మొత్తం అని. ఆ కాలేజ్ చాలా బాగుంటుంది సార్. అమల్జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ అని మన శబరిమలై దగ్గర ఉంటుంది సార్, కింజరపల్లి. అక్కడ నుంచి శబరిమల జస్ట్ 25 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్. 7:00, 8:00 కూడా మొత్తం ఆ కాలేజ్ చుట్టూ మంచు కప్పేసి ఉంటుంది సార్. కొండల మధ్య ఉంటుంది ఆ కాలేజ్. చాలా బాగుంటుంది. అక్కడ మరి చదువుకుంటారా మనుషులు అని నాకు డౌట్. అంటే ట్రైలర్‌లో ఫస్ట్ నేను కాళ్ళు ఊపే సీన్ ఉంది కదా, మీ సినిమా అంతా కుమార్ అంటున్నారు. ఆ పెద్ద ఆవిడ అది కాదు మౌని ఏంటి మౌని అంటే 2 పేర్లు ఉన్నాయని డౌట్ వచ్చింది. కేరళలో మోని అంటే బాబు అని పిలుస్తారు. బాబు కాళ్ళు ఊపొద్దు బాబు అనేది కాళ్ళు ఊపొద్దు మోని అంటే.
అంటే మొత్తం కంప్లీట్ అంతా మిక్సప్ చేసేసి. మిక్సప్ కొన్ని ఉంటాయి సార్, మలయాళం పదాలు కొన్ని ఉంటాయి. నాని ఏం చెప్పాడు కొత్త డైరెక్టర్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు హ్మ్. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఏ పాయింట్ ఇంప్రెస్ చేసి మిమ్మల్ని దగ్గర అయ్యాడు నాని? ఏం లేదు, ఈ మధ్య నువ్వు బాగా డల్ అయిపోతున్నావు, కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు. కొంచెం ఎస్ఆర్‌కి వెళ్ళినప్పుడు ఉన్న ఎనర్జీ ఏమైపోయింది, మళ్ళీ ఏదో ఒకసారి తెద్దాం అన్నాడు సార్. అంతే. కానీ మీ సినిమా రాజావారు రాణివారు మాత్రం ఇప్పటికీ చూస్తుంటాం. అదే సార్. అంటే ఫన్, విలేజ్ ఫన్ అవును. చాలా కాలం నడిచింది. ఆ కరోనా బిఫోర్ అయితే నేను 2, 3 సార్లు చూసాను సినిమాని. అవును సార్. చాలా కాలం విలేజ్ బాగా తీశాడు అనిపించింది. అదే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది అనిపించింది. అదే సార్. హ్మ్. అది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సార్. నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మీరందరూ థియేటర్‌లో సినిమా కూర్చొని పర్టిక్యులర్ మనలో అందరూ చూస్తారు కదా, నాకు తెలుసుగా మనందరం. నాకెందుకో నమ్మకం ఉంది సార్. మీరందరూ బాగా నవ్వి అరే బాగా కనెక్ట్ అయింది, బాగా చేశారా అనుకుంటారని నమ్మకం ఉంది సార్. ట్రైలర్‌లో ఇంకో డైలాగ్ కూడా ఉంది. హ్మ్. ఏంటది డైలాగులు ఈ మధ్యన ఎక్కువ చేస్తున్నామని అనుకుంటున్నారు అందరూను. ఆ! వాళ్ళకెందుకు అవకాశం ఇవ్వడం, నేనే చేస్తే పోద్ది కదా అని. ఆ! అలా ఎందుకు పెట్టాలనిపించింది అది? రియలిస్టిక్ ఏమన్నా మీకు టచ్ అయింది అట్లాగా? ఏ సార్ రిలేషన్? ట్రైలర్‌లో డైలాగ్ ఉంది కదా! ఆ! అందరూ నువ్వు ఎక్కువ చేస్తున్నావు అంటున్నారు. ఈ మధ్యన ఆడిట్ కింద నేనే చేస్తాను అంటున్నారు. అంటే బేసిక్‌గా క్యారెక్టరేషన్‌లో అత్తినా కూడా క్యారెక్టరేషన్ సార్. వాడు ఏం మాట్లాడుతూ ఉంటాడో కొంచెం ఉన్నదానికన్నా కొంచెం ఎక్స్‌ట్రాగా మాట్లాడేవాడే. వాడు ఒకానొక సిట్యుయేషన్‌లో ఏదో బిల్డప్‌కి వెళ్ళిపోయి పడిపోతాడు. అప్పుడు వాడి డైలాగ్ అందరూ నీకు ఎక్కువ అవుతుంది అంటున్నారా, అయినా సరే ఏం చేద్దాం అంటే ఇంక అవే చేద్దాం అని. నాకు అనిపించింది చెప్తున్నాను కిరణ్. ఆ! సార్. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనుకోండి కొద్దిగా ఎమోషన్ అయ్యారు మీరు ఆ! అంతా చెప్పి. ఆ! దాని గురించి ఎవరైనా అన్నారా ఏంటి? దాని గురించి డైలాగ్ రాసుకున్నారా అనిపించింది నాకు. అంటే దాన్ని చాలా సేపు మాడారు. మీ మదర్ గురించి ఆ! అన్నీ ఆ! చెప్పి. సార్. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్‌గ్రౌండ్ అంతా చెప్పారు. హ్మ్. అంటే నాకు అనిపించింది ఏదో అంటే మీ ఎమోషన్ అది కనిపించింది ఆ రోజు. అదే సార్. ఇప్పుడు సడన్‌గా చూసి ఎవరైనా మిమ్మల్ని అలా కౌంటర్ చేశారా? కార్నర్ చేశారా అనిపించింది. ఏదో నా మీద ఎక్కువ జోకులుంటాయి సార్ సినిమాలో. నా పేరే దాంట్లో పేరే అబ్బవరం అని పెట్టాడు. కుమార్ అబ్బవరం అని. నా మీద ఎన్ని పడాలో అన్ని పడుతూ ఉంటాయి సార్. ఏదో కొంచెం అందరూ ఆడియన్స్ థియేటర్‌లో కూర్చున్నోళ్ళు రిలేటబుల్ ఫన్ అవ్వని గట్టిగా అని చెప్పి. నా ఇంట్రడక్షన్ కార్డే కొంచెం స్పెషల్‌గా ఉంటది సార్. ఆ! అలా ఏశారు. ఇంట్రడక్షన్ కార్డే కొంచెం మీకు ఆ ఇంట్రడక్షన్ పడేటప్పుడే కొంచెం ఫన్నీగా ఓహ్! ఈడిని ఇలా చేశారా అని నా మీద బయటేవో చిన్న చిన్నవి క్రేజీ ట్రోల్స్ ఏవో ఉంటాయి కదా సార్. వాటిని ఇంప్లిమెంట్ చేశారు. అంటే సోషల్ మీడియాలో ఎక్కువ మీమ్స్ ఇవి పెరుగుతా ఉంటాయి. పెరుగుతుంది. మీకేమన్నా ఇబ్బందికరమైన అనిపించినాయా ఈ మధ్య సార్ కాలంలో? 1, 2 ఉంటాయి సార్ ఎప్పుడు. ఏదంటే కొంచెం ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఉంటాయి. బట్ అలాంటివి తప్ప మనకు కొంచెం ఏదైనా మన మీద ఫన్నీగా ఏసినా మనమే ఎంజాయ్ చేస్తాం సార్. అదేం పెద్ద ఏమి మన మీద ఏయకూడదు అన్నదేం ఉండదు కదా సార్. కానీ కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడే అరే ఇది కాదు కదా! ఇన్ఫర్మేషన్ రాంగ్ వెళ్ళినప్పుడు ప్రాపగండా వేరేలా వెళ్ళిపోద్ది కదా సార్. అంటే పాజిటివ్‌గా వెళ్దంతే బానే ఉంటది. హ్మ్. ఒకరు సంబంధం లేకుండా పెడుతుంటారు అది. అది అవును సార్. కొంచెం మనకి హర్టింగ్ అవుతూ ఉంటది కదా! హ్మ్. అట్లాంటిదేనా మీకు ఈ మధ్యన నాకు ఇది బాగా అనిపించింది సార్. అప్పుడు బాగా అందరూ బ్యాక్ టు బ్యాక్ సినిమా, బ్యాక్ టు బ్యాక్ సినిమా అని పోర్ట్రే చేశారు. అది తెలియకనే యూత్ ఒక 10, 20 మంది, 30, 40 మంది మీమ్స్ ఏసేయడం వల్ల గ్రౌండ్ లెవెల్‌కి గూడా ఏంటంటే, అంటే ఏంటన్నా మా సెమిస్టర్‌కోసారి వచ్చినట్టు వస్తున్నావు, సెమిస్టర్‌కోసారి వచ్చినట్టు వస్తున్నావు అది అయింది. అది ఇప్పటికి ఏంటంటే జనాలు ఇంక అదే అలాగే వస్తున్నాయేమో సినిమా అనే జోన్‌లో ఉంటారోళ్ళు. అంటే ఒక్కసారి ఏదైతే ఒక ప్రాపగండా గట్టిగా రిజిస్టర్ అయితే అది బయటికెళ్ళడానికి చాలా టైం పడతది సార్. ఇప్పుడు మీరన్నారు, ఇప్పుడు మీకు తెలుసు నేను లాస్ట్ 2 ఇయర్స్‌లో 2 సినిమాలు వచ్చాయి రాలేదు. అది నిజం. కానీ వాళ్ళకేంటంటే అసలు నిజం వాస్తవమా కాదా అని చెక్ చేసుకున్నంత టైం ఉండదు కదా సార్. ఎవడో అన్నాడు మనం దానికి అనేయాలి. ఎవడో అన్నాడు అది అనేయాలని ఉంటది కదా! అలా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఎళ్ళినప్పుడు అరే! ఒకరు ఇద్దరంటే ఓకే. ఎక్కువ మంది అలా ఇన్ఫర్మేషన్ రాంగ్ ఎళ్ళినప్పుడు అనవసరంగా వేరే ప్రాపగండా అవుతది కదా అనిపిస్తది. పాన్ ఇండియా మోజులో పడి చాలా మందెళ్లారు. హ్మ్. మీరు చేశారు పాన్ ఇండియా. హ్మ్. అలాంటి టచింగ్ ఉన్న స్టోరీస్ ఏమైనా వచ్చినాయా మళ్ళీ? పాన్ ఇండియా లెవెల్ స్టోరీ లేదా సౌత్ ఇండియా లెవెల్‌లో 4 లాంగ్వేజ్‌లు గాని? వెరీ హ్యాపీ సార్. చాలా పెద్ద సబ్జెక్ట్స్ వచ్చాయి. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఈవెన్ తమిళ్, మలయాళం ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ అప్రోచ్ అవుతున్నారు. స్కేల్ వైస్ కూడా చాలా పెద్ద సినిమాలే వస్తున్నాయి. బట్ నేనేంటంటే సార్ ఎందుకో నేను దేనికి స్టిక్ అయ్యానంటే, అరే కంగారులో పడి ఏదో ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. పెద్ద సినిమా చేసేయాలి. 100,00,00,000 కొట్టేయాలి. ఇంత బడ్జెట్‌లో కొట్టేసి లీగ్‌లోకి వెళ్ళిపోవాలనేది కాకుండా లెట్స్ ఎంజాయ్ ఫిల్మ్ మేకింగ్. తర్వాత ఎలాగో కుదరదేమో. తర్వాత ఎలాగో పెద్ద సెటప్‌లోకెళ్ళాలి. ఇప్పుడే ఏజ్‌లో ఉన్నాం. ఓ 30లో ఉన్నాం. ఇంకొక 3, 4 ఇయర్స్ వెరీ యూత్‌ఫుల్ సబ్జెక్ట్స్, వెరీ రిలేటబుల్ సబ్జెక్ట్స్, కొంచెం దగ్గరయ్యే సబ్జెక్ట్స్ ఇలాంటివి చేద్దాం. రీజనబుల్ బడ్జెట్స్‌లో ఊరికే ఎక్కువ రిస్క్ 2 ఇయర్స్‌కి ఒక సినిమా, 1 ఇయర్‌కి ఒక సినిమా అలా కాకుండా అట్‌లీస్ట్ ఈ 3 ఇయర్స్ నాకు నేను ఫిల్మ్ మేకింగ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేసి, డిఫరెంట్ కైండ్ ఆఫ్‌గా ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే కమింగ్ సినిమాలో డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. అన్ని డిఫరెంట్ జోనర్స్. నెక్స్ట్ 5 ఫిల్మ్స్ ప్రతి ఒక్కటి డిఫరెంట్ జోనర్. నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీ దీపావళి. సార్ ఈ థ్యాంక్ యూ సో మచ్. దీపావళికి ఒక పెద్ద హిట్ కొట్టి, ఈ సార్. సంతోషాన్ని మరింత నింపి, సార్. నెక్స్ట్ ఇయర్ మీరు డబుల్ రెట్టించి ఉత్సాహంతో మళ్ళీ మా దగ్గర రావాలని కోరుకుంటున్నాం. సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.